ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు కమిషన్లు కొడుతున్నాను. ఎవరు కమిషన్లు కొట్టుకున్నారు? అనవసరమైనటువంటి అధికారులని బెదిరించడానికి, ఆఫీసుల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నం చేయడానికి ఇవాళ నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారి మీద మీరు బ్లేమ్ వేస్తారు, జాయింట్ కలెక్టర్ గారి మీద మీరు బ్లేమ్ వేస్తారు, రెవెన్యూ ఆఫీసర్స్ మీద మీరు బ్లేమ్ వేస్తారు, మా పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద మీరు బ్లేమ్ చేస్తారు, అధికార కార్యాలయం మీద. ఖచ్చితంగా మీరు దీని మీద చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అధికారుల మీద అభియోగాలు చేయాలంటే కంప్లైంట్ ఇవ్వండి, కానీ అసత్యపు ఆరోపణలతో మీరు ప్రెస్లో మాట్లాడిన దానికి విచారణ చేస్తా ఉన్న అధికారి మీద మీరు బెదిరింపు. ఇవాళ మీరు చేసినటువంటి భాగవతాలన్నీ బయటకు వస్తున్నాయి, ఆఫీసుల నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారని చెప్పి వాళ్ళని బెదిరించడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మొన్న మీ భార్య గారిని విచారణ చేయడానికి కోర్టు ఇచ్చింది, పిలిచి విచారణ చేయమని. విచారణ చేయమన్న సిఐ మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా మేము తెలుసుకుంటే మొదటి రోజు మీరు జైల్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. కానీ చట్ట ప్రకారం వెళ్ళమని చెప్తాం, దానివల్ల ఇవాళ మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. లేనిపోయిన అసత్యపు ఆరోపణలు చేస్తూ మీకులాగా కకృతిపడే పనులు మేము ఎప్పుడు చేయలే. మేము ఇవాళ ఏది చేసినా బందర్ పట్టణ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తున్నాం, అభివృద్ధి కోసం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా స్టార్ట్ చేశాం. అదేవిధంగా మున్సిపాలిటీకి నిధులు తీసుకొచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఒక 77 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తా ఉన్నాం. అంటే ఈ డబ్బులు వస్తే మీకైతే కమిషన్లు కొట్టుకున్న వాళ్ళు ఆ కమిషన్లు మా మీద వేయాలని నెపం చూస్తున్నారు. మీరు అసత్యపు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. పేర్నాని గారు గుర్తుపెట్టుకోండి. అభివృద్ధిని మున్సిపాలిటీలో మీరు వాళ్ళు ఉన్నారు, మీ పాలకవర్గం ఉంది. పట్టాభి సీతారామయ్య గారి పేరు మీద ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులకి ఇవాళ వరకు మీ భూములు ఇస్తాక మీకు మనసు రాట్లా. 40 కోట్ల రూపాయలు ఇవాళ మున్సిపాలిటీకి ప్రభుత్వం ఆంధ్ర బ్యాంక్కి ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎందుకని తీర్మానం చేయట్లా? ఇది దుర్మార్గం కాదా? ఇవాళ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఇమీడియట్గా భూమి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మున్సిపాలిటీకి ఇచ్చినా కూడా మీ పాలకవర్గం దానికి అబ్జెక్షన్ పెడతానే ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా మేము తీసుకెళ్తాం. ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ మీ వల్లే చివరికి బడ్జెట్ కూడా ఆమోదం చేయకుండా చేస్తున్నారు మున్సిపాలిటీలో. ఇవన్నీ రేపు మీకు శాపాలు అవుతాయి. ఆల్రెడీ మీకు ఆ పెద్ద శాపం తగిలి మీరు పదవి లేకుండా శాశ్వతంగా సమాధి కట్టేసుకున్నారు. మున్సిపాలిటీ కూడా రేపు రాబోయే కాలంలో ఒక్క కార్పొరేటర్ కూడా మీ పార్టీ వాళ్ళు లేకుండా చేయడానికి మీరు చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలే. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు ఇసుకలో దోపిడీ. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏమన్నా అర్థం ఉందా? నువ్వు పక్కనే ఉన్నట్టు గుట్క, కొంతమంది ఆ పామర్లో మాజీ ఎమ్మెల్యే, మీరందరూ కూడా ఒక బ్యాచ్గా సిండికేట్గా తయారై ఆక్షన్లు పెట్టనివ్వకుండా ఏదైతే రీచ్లు ఉన్నాయో కృష్ణానది, ఆ రీచ్లన్నీ కూడా ఇసుక కొట్టుకుంది మీరు కాదా? ఇవాళ మేము ఆక్షన్ పెట్టించాం, పారదర్శకంగా ఆక్షన్ పెట్టించి ఆక్షన్లో పాడుకుని వాళ్ళు శాండ్ గతంలో ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఎంత రేటు ఉంది, గతంలో అవైలబిలిటీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అవైలబిలిటీ. ఇవాళ మేము ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా చేస్తామంటే అసత్యపు ఆరోపణలు చేసి ప్రజల్ని ఏదో తప్పుదారి పట్టించాలని నీకు దమ్ముంటే రుజువు చేయి. ఎవరో తీసుకొచ్చి మరి వాళ్ళ సంకనాకిన రోజులు లేదా? మీరు వాలశెట్టి నాంచారి గారు కుమారుడు వాలశెట్టి బాబు గారు సంకనాకి ఫ్లైట్ టికెట్లు కొనిపించుకుని టికెట్ల కోసం ఢిల్లీకి వెళ్ళినటువంటి రోజులు గుర్తులేవా పేర్నాని గారు? మీకు సిగ్గు లేకుండా మీకు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అతని ద్వారా ఏదో డబ్బులు వస్తున్నాయని చెప్పి. పిచ్చి పిచ్చి మాట్లాడటానికి అర్థం ఉండాలి కదా. ఇవాళ మీరు అంటా ఉన్నారు ముడా భూముల్లో మట్టి కొట్టారండి. మొత్తం గూగుల్ మ్యాపుల్లో తెప్పిస్తున్నాం, కొన్ని తెప్పించాం ఆల్రెడీ. ఎవరి సమయంలో ఎంతెంత లోతులు తవ్వారు, మీరెంత తవ్వారు, మీ షాడో ఎంత తవ్వారు, మీ గ్రామ నాయకులు ఎంత తవ్వారు, మొత్తం వివరాలు తెప్పిద్దాం. చర్చించడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు? నీకు దమ్ముందా? మొత్తం గూగుల్ మ్యాప్స్లో ఉన్నాయి ఎవరి సమయంలో ఎవరు మట్టి కొట్టారనేది. తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈ రకమైన కార్యక్రమాలు చేయటం చాలా సిగ్గుచేటు.
చాలా ఉన్నాయి. ఇవాళ బందర్కి ఒక మంచి కొత్త రూపాన్ని తీసుకురావాలి. బందర్లో ఉన్నటువంటి ఆక్రమణ ఏదైతే డ్రైనేజ్ మీద ఆక్రమణ తీస్తే నీకు కడుపు ఉబ్బిపోతా ఉంది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. 5 సంవత్సరాలు చెంచాడు మట్టి కూడా డ్రైనేజీలో నువ్వు తీలా. కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వని కారణంగా ఎవరు బందరైపు వచ్చేవాళ్ళు కాదు. ఇవాళ షిల్ట్ మొత్తం తీపిస్తున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా. దమ్ముంటే వచ్చి చూపి. అవకాశాలను ఏ రకంగా ముందు తీసుకెళ్లాలని మేము ప్రయత్నం చేస్తామంటే తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కార్యక్రమాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలని అవాస్తవ విషయాలని కూడా మాట్లాడుతూ ఇవాళ వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. మేము వాళ్ళందరితో కూడా మాట్లాడాను. నేను డిగ్రీలు చదువుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి బడ్డీ కొట్లో కూర్చోబెడుతున్నటువంటి చరిత్ర మీది. వాళ్ళని ఏసీ రూముల్లో కూర్చోబెట్టి ఉద్యోగాలు చేసే బాధ్యత మేము తీసుకున్నామని కూడా తెలియజేస్తాం. మీకులాగా ఏ రకంగా మీ కార్యకర్తలు దోపిడీ చేయాలా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేశారు. అటువంటి మంగినపూడిలో ఒక బీచ్ ఫెస్టివల్ అనేది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగనంత అతి గొప్పగా కని విని ఎరుగని రీతిలో ఇవాళ భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి ఒక ఈవెంట్గా ఇవాళ మొన్న జరిగినటువంటి మసులా బీచ్ ఫెస్ట్ నిలబడింది. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు అయిపోయింది ఇప్పుడు ఏముంది తర్వాత అంటావు. ఇవాళ దాన్ని ఒక టూరిజం స్పాట్ కింద తయారు చేయాలి. ఆ టూరిజం స్పాట్ కింద రేపు నేను ఆల్రెడీ ముందే చెప్పాను మీకు, ప్రతిరోజు అక్కడ కొన్ని వేల మంది రాబోతూ ఉన్నారు, కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ రాబోతూ ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం తయారు చేస్తున్నాం. ఒక ప్రణాళికాబద్ధంగానే మేము ముందుకు వెళ్తున్నాం. అంత ఖర్చు అయిపోయింది ఇంత ఖర్చు అయిపోయింది అన్నారు. మీరు ఏదన్నా ఒక కార్యక్రమం చేశారు ఆ బీచ్లో? ఆ రోజున 5 కోట్ల రూపాయలు పెట్టి ఎన్ఆర్జీఎస్లో పెట్టించి దగ్గర 3.5-4 కోట్లు పెట్టి మట్టి పొడిపించాం. 5 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ వేయించాం. మళ్ళీ 10 కోట్లు తీసుకొస్తే దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు. ఇవాళ మళ్ళీ మేము దాన్ని ఒక వైభవాన్ని తీసుకురావడానికి ఒక ఐకానిక్ స్ట్రక్చర్ తయారు చేసాం. అలాగే అక్కడ ఒక 100 ఫీట్ ఫ్లాగ్ ఏర్పాటు చేయించాం. దాదాపు 15 నుంచి 20 లక్షల మంది ప్రజలు 4 రోజుల పాటు అక్కడికి విచ్చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంత అద్భుతంగా చేశారని వాళ్ళు చెప్తా ఉంటే కనీసం దాని గురించి మన బందర్ ప్రాంతంలో జరిగింది అని చెప్పుకోవడానికి కూడా నీకు మనసు రాదే? నువ్వు ఒక దుర్మార్గుడివి, నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తివి. ఇవాళ ఎంతమంది వ్యాపారాలు చేశారు అక్కడ, ఎంతమంది రేపు రాబోయే కాలంలో వ్యాపారాలు చేయబోతున్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించే ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం మాది. దానికోసమే నువ్వు ఎన్ని అన్నా మేము లెక్క చేసేది లేదు. ఇవాళ బందర్ పోర్టు పనులు 1 ఇయర్లో పూర్తి చేసుకోబోతున్నాం. మచిలీపట్నం ఒక టూరిజం హబ్ కింద మంగినపూడి బీచ్ని నిలబెట్టబోతున్నాం. అదేవిధంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్, దాదాపు ఒక 7,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కింద ఒక 4-5 ప్లేసుల్లో యూత్ కోసం ఒక పార్క్ని ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే త్వరలోనే ప్రతి 3 నెలలకి ఒకసారి జాబ్ మేళా కండక్ట్ చేసి 3 నెలలకి మినిమం ఒక 200-300 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చేయబోతున్నాం. అలాగే ఏదైతే ఎంఎస్ఎంఈలో కూడా కొంతమందితో చిన్న చిన్న యూనిట్లు పెట్టించి అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కార్పొరేషన్ నుంచి కానీ వాళ్ళకు నిధులు కేటాయింపు చేసి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం.